హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏపీ పాలిసెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ దానికన్నా ముందు మీ స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీరు అమెజాన్లో కొన్ని కూపన్స్ అప్లై చేసి ఫ్రీగా ప్రోడక్ట్స్ పొందే అవకాశం ఉంది. అలాంటి డీల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంటాయి. ఇక ఏపీ పాలిసెట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు టాప్లో ఈ విధంగా పే ఫీ ఆన్లైన్ ఉంటుంది. ఈ వెబ్సైట్ నేను కంప్యూటర్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను, బట్ సేమ్ వెబ్సైట్ మీరు మొబైల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. చూపించడానికి, మీరు చూడడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను కంప్యూటర్లో ఓపెన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు పేజ్ కి రావచ్చు. ఇక్కడ మీరు పే ఫీ ఆన్లైన్ కదా, అక్కడ ట్యాప్ చేసి ఫీజు పేమెంట్ చేస్తే సరిపోతుంది. డీటెయిల్స్ తర్వాత చూద్దాం. బట్ ఇక్కడే కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, పీడిఎఫ్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా అందరూ కూడా పాలసీ 2024 డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇది మాత్రం డౌన్లోడ్ చేసి మీ ఫోన్ లో పెట్టుకోండి. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫీజు ఎంత పే చేయాలి, ఏ స్టేజ్ లో ఏం చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ ఫైల్ అయితే మాత్రం డౌన్లోడ్ చేసి మీ ఫోన్స్ లో పెట్టుకోండి. లేదా మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసినాగా నేను మీకు సెండ్ చేస్తాను. ఇక మీరు ఫీజు పే చేయడం కోసం సింపుల్ గా ఇక్కడ పే ఫీ ఆన్లైన్ కదా, అక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. బేసిక్ గా మీరు ఓసీ లేదా బీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 700 ఫీజు పే చేయవలసి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు అనమాట అదే. అలాగే మీరు ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీరు 250 రూపాయలు ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఇక ఈ ఫీజు అనేది మీరు 24వ తారీఖు నుంచి పే చేయొచ్చు. ఇక ఎండింగ్ డేట్ అనేది మనకి 2/6/2024 వరకు ఇవ్వడం జరిగింది. సో ఆ లోపు మీరు ఫీజు పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తే సరిపోతుంది అనమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అనెక్స్యూర్ 1 అని ఉంది కదా, షెడ్యూల్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు మరొక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది ఆ పీడిఎఫ్ ఫైల్. ఆ పీడిఎఫ్ ఫైల్ లో మీ దగ్గరలో ఏ పాలిటెక్నిక్ మీరు వెళ్ళొచ్చో ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి, పొద్దున వెళ్ళాలా, మధ్యాహ్నం వెళ్ళాలా, ర్యాంక్ ని బట్టి ఏ డేట్ ని వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ పేజ్ లో మీరు ఈ ఫస్ట్ ఫైల్, సెకండ్ ఫైల్ కూడా ఇంపార్టెంట్ గా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మీరు ఫీజు పేమెంట్ చేయడం కోసం ఇన్స్ట్రక్షన్స్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ఇంకా ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయమంటున్నారు. ఇది చూసారు కదా, ఆన్లైన్ ఫీ పేమెంట్ దగ్గర ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంక్, ఈ రెండు కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా వస్తుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి పే ఫీ ఆన్లైన్ దగ్గర క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీకు పేమెంట్ గేట్ వేకి వెళ్తుంది అనమాట. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి పేమెంట్ చేస్తే సరిపోతుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఆ రిసిప్ట్ కూడా ప్రింట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఏపీ పాలిసెట్ కి సంబంధించి ఫీజు పేమెంట్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఈ విషయం మీరు తెలుసుకోవడం మాత్రం కాదు, అందరికీ తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ముఖ్యంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా కామెంట్ చేయండి. మీకు ఏమైనా లింక్స్ కావాలన్నా, పీడిఎఫ్ ఫైల్స్ కావాలన్నా కానీ నాకు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ లో కాంటాక్ట్ చేయొచ్చు. ఆ నెంబర్స్, గ్రూప్ సంబంధించిన లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తున్నాయి. ఇక మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.